చదవాలని అనిపిస్తుంది. మంచి లైఫ్ కావాలి అనిపిస్తుంది. అమ్మానాన్నల్ని గర్వపడేలా చేయాలి అనిపిస్తుంది. కానీ, పుస్తకం తెరిచిన 5 నిమిషాల్లోనే మన చేతిలోకి ఫోనొచ్చేస్తుంది. నేనింత లేజీనా అని మనమే మనల్నడుగుతాం. కానీ నిజమేంటంటే, ఇది లేజినెస్ కాదు. ఇది మన బ్రెయిన్ ఆడుతున్న గేమ్. మనలో చాలామంది ఇలా అనుకుంటారు. నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను కన్సిస్టెంట్ కాదు. నేను కాన్సంట్రేట్ చేయలేను. కానీ నిజంగా ఆలోచిస్తే మనకు డ్రీమ్స్ ఉన్నాయి. గోల్స్ ఉన్నాయి. మంచి జాబ్ కావాలి. ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి. మన పేరెంట్స్ ప్రౌడ్ అవ్వాలి అంటే ప్రాబ్లం ఇంట్రెస్ట్‌లో కాదు, యాక్షన్‌లో ఉంది. మనం ప్లాన్ చేస్తాం. రేపటి నుండి సీరియస్‌లీ చదువుతా అని. కానీ నెక్స్ట్ డే సేమ్ స్టోరీ. ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడే చాలామంది ఓడిపోతారు. ఒక్కసారి ఇంట్లో పరిస్థితి గుర్తు చేసుకో. అమ్మ నిన్ను చూసి అడుగుతుంది, బాగా చదువుకుంటున్నావా? నాన్న బయట ఎంత కష్టపడుతున్నాడో నీకు తెలుసు. అతనెప్పుడూ చెప్పడు. కానీ అతని కళ్ళల్లో ఒక ఆశ ఉంటుంది. నా కొడుకు, నా కూతురు లైఫ్‌లో సెటిల్ అవ్వాలి. మన ఫెయిల్యూర్స్ వాళ్ళకు చెప్పలేం. మన డిస్ట్రాక్షన్స్ వాళ్లకు చూపించలేం. కానీ మన యాక్షన్స్ మాత్రం వాళ్ళ ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తాయి. ఒక్కసారి ఆలోచించు. నీ సక్సెస్ రోజు నీ పేరెంట్స్ ఫేస్‌లో స్మైల్ ఎలా ఉంటుందో, ఆ స్మైల్ కోసమైనా నువ్వు చేంజ్ అవ్వాలి కదా. ఇప్పుడు మెయిన్ పాయింట్. ఎందుకు చదవలేకపోతున్నావు? ఇది సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్‌కి ఈజీ హ్యాపీనెస్ కావాలి. స్టడీ కష్టం కాబట్టి అవాయిడ్ చేస్తుంది. ఫోన్లో రీల్స్, సోషల్ మీడియా ఇన్స్టెంట్‌గా హ్యాపీనెస్ ఇస్తాయి. కానీ స్టడీ టైం తీసుకుంటుంది, ఎఫర్ట్ కావాలి. అందుకే బ్రెయిన్ ఏమి చేస్తుంది అంటే ఈజీ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తుంది. ఇది లేజినెస్ కాదు, ఇది డోపమీన్ ట్రాప్. నీ బ్రెయిన్ ఆల్రెడీ షార్ట్ వీడియోస్కి అడిక్టెడ్ అయింది. అందుకే బుక్ ఓపెన్ చేసినప్పుడు బోరింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు సొల్యూషన్. ఫస్ట్ వన్, 5 మినిట్ రూల్. నేను 5 మినిట్స్ మాత్రమే చదువుతా అని స్టార్ట్ చేయి. మన బ్రెయిన్ని చీట్ చేయాలి. స్టార్ట్ అయ్యాక ఆటోమేటికలీ కంటిన్యూ అవుతావు. సెకండ్, డిస్ట్రాక్షన్ కిల్. చదివేటప్పుడు ఫోన్ సైలెంట్లో ఉంచు. నీకు దూరంలో పెట్టి ఉంచు. నోటిఫికేషన్స్ ఆఫ్ చేయి. అప్పుడే ఫోకస్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. థర్డ్, ఇంట్రెస్ట్ హ్యాక్. ఆసక్తి కోసం ఎదురు చూడకు. ముందు పని ప్రారంభించు. ఆసక్తి తర్వాత వస్తుంది. ఆసక్తి వచ్చిన తర్వాత చదువుతాను అనేది తప్పు భావన. ఫోర్త్, స్మాల్ విన్స్. రోజుకు 10 గంటలు అవసరం లేదు. రోజుకు 1 గంట అయినా సరే నిరంతరంగా చదువు. కన్సిస్టెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ మోటివేషన్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి మరొకరికి కూడా ఉపయోగపడేలా షేర్ చేయండి.